గురూజీ, మహబూబ్ నగర్ నుంచి ఆంజనేయులు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి ఆంజనేయులు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు సాయి సిద్ధి మణికంఠ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అండి. అబ్బాయి నక్షత్రం చెప్పండి. అబ్బాయి నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. నమస్కారం. నమస్కారం గురూజీ గారు. నమస్కారం. మా ఆశీస్సులు కూడా ఉంటుంది. మేము చాలా రోజుల నుంచి మీ కాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం గురూజీ. సరే, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గురూజీ. మంచిది. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలి? మా అబ్బాయి జీవితం ఎలాగుంటుంది, లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఏం చేస్తున్నాడు అబ్బాయి ప్రస్తుతం? ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు. కొద్దిగా చర్మము పగులుగా ఉంది, అది ఏం చేస్తే మంచిగా అవుతుంది అనేది తెలుసుకుందామని. జాతకం ఎలా బర్త్లోనే వచ్చింది కదా స్కిన్ అలర్జీ, పుట్టుకతో నుంచినే వచ్చింది అబ్బాయికి. పుట్టుకతోనే వచ్చినట్లుంది గురుజీ. పుట్టుకతోనే వచ్చేసింది అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇతని కాళ్ళు చేతుల్లో రఫ్ స్కిన్ అన్నమాట. గర్లు మాది స్కిన్. ఈ చలికాలం వస్తే కొద్దిగా పగిలి ఇంకా ఎక్కువ ఉంటుంది. దీని అన్నిటికీ కారణం సర్పశాపం. ఇది సర్పశాపమా గురూజీ? అవును. ఎవరికైతే సర్పదోషం ఉంటుందో వాళ్ళకి ఇలా వస్తుంది. మరి దానికి పరిహారం గురూజీ ఏమన్నా చెప్తారా? నేను పరిహారం చెప్తాను, ప్రాబ్లం లేదు. మీ కులదైవం ఎవరు? మా కులదైవం ఎల్లమ్మ దేవత నుండి వీరప్ప దేవుడు ఉన్నారు. ముగ్గురు నలుగురు ఉన్నారు. మీరేం చేయాలంటే, మనకి ఈ పేడ వస్తుంది కదా, పేడ పేడతో తయారు చేసిన సోప్ వస్తుంది. పేడతో తయారు చేసిన సోప్ ఏదైనా ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. స్పెషల్ గా పేడతో తయారు చేసిన సోపే గురూజీ. దాన్ని తెచ్చేసి రోజు రాత్రి పూట లేదా ఉదయం లేస్తేనే స్నానం చేసేటప్పుడు అబ్బాయికి ఈ సోప్ నే ఎక్కువ వాడుతూ ఉండాలి. రాత్రి పడుకోనే ముందు వల్లుకంతా ఈ ఆవ నూనె అంటాం కదా, ఈ ఆవ నూనె లైట్ గా వాళ్ళంతా బాగా రుద్దేయాలి. ఉదయం ఇలా స్నానం చేయించాలి. ఇలా ఒక 3 నుంచి 4 మాసాలు చేయిస్తే స్కిన్ పైన ఉన్న ఒక అలాంటి మరకలు ఏదైనా ఉంటే కంప్లీట్లీ దూరం అయిపోతుంది. తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ ఇది. ప్రతి సంవత్సరానికి ఒక్కిత మీ అబ్బాయిని ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకొని వస్తూ ఉండండి. ప్రస్తుతం అబ్బాయి జాతకంలో దోషం వెళ్ళడానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి ఒక 16 వారాలు. తర్వాత మెడలో ఒక 6 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో దారం చేయించండి. ఈ నమిలీకలు కాస్త ఇతను చదివే చోటు పెట్టండి, బెడ్ కింద వేయండి. లేదా గరుడ అంటే ఈ గరుడ మంత్రి అంటూ ఉంటాం కదా, జటాయు, ఈ గరుడది రెక్కలు ఏదైనా ఎక్కడైనా దొరికితే వాటిని కొంచెం బెడ్ కింద పర్మనెంట్గా వేసేయండి. అప్పుడు ఈ చర్మ వ్యాధి, సర్పశాపం నుంచి వచ్చే చర్మ వ్యాధి రాదు. చాలా సులభమైన పరిహారం. నేను చెప్పిన చక్కగా చేయండి. త్వరలోనే మీకు అంతా శుభం జరుగుతుంది. నమస్తే. ఆంజనేయులు గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, తంత్రం గురించి తెలియజేస్తా అన్నారు. అంటే తంత్రం అంటే ఏంటంటే పరిహారము అంతే. ఏదైనా ఒక విచారానికి ఏదైనా ఒక దోషం ఉంది అనుకోండి, దోషకి విరుగుడునే తంత్రము అంటారు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక పొడుపు కథ అంటారు, ఏదైనా వేస్తారు, ఇలా అంటే ఏంటి అని, దానికి విరుగుడు చెప్పు అంటారు, దాన్నే తంత్రము అంటారు, అంతే విరుగుడు. ఇప్పుడు ఇంత చాలా ఉన్నాయి, మనం ఇంతకు ముందే చెప్తూ వచ్చాను. ఈ ఒక కలియుగంలో అన్నదానం సర్వశ్రేష్ఠ దానం, అన్నమయం అంటారు. అలాగే ఈ ఒక విశేషంగా ఆ ఒక ప్రసాదాల్లో విచారంలో ఇంతకుముందు ఆపేసిన దాని గురించి ఈరోజు చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క విశేషంగా జీవితంలో ఎవరైతే ఇతరుల్ని నమ్మి మోసపోయి కష్టపడుతూ ఉంటే, ఇతరులకి సహాయంగా చెయ్యందిచ్చి మిమ్మల్ని వాళ్ళు వదిలేసి మీ డబ్బు ఆస్తి మొత్తం నష్టమైపోయి మీరు వీధిలో పడిపోయి ఉంటే, మీ వేరే వాళ్ళకి సహాయం హస్తం అందించి మీరు షూరిటీ పెట్టి ఇంకోటి మీ ఆస్తి అన్నీ వెళ్ళిపోయి మీరు ఒక నార్మల్ పొజిషన్కి వచ్చేసింటే, మీరు మళ్ళీ మంచి పొజిషన్కి వెళ్ళాలంటే పరిహారం ఏంటంటే పాయసాన్న అంటుంది. అంటే ఈ ఒక పాయసంలో అన్నం కలిపి, పాయసం తెలుసు కదా, పరమాన్నం అంటారు. అంటే పాయసంలోకి అన్నం కలిపి వేసేయాలి. దాన్ని ఒక ఆకులో వేసి దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టాలి రోజు.